తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి 47 నామాలు పూర్తి చేసుకున్నామండి. 48వ నామంలో విశేషం ఏంటి అన్నది వివరిస్తారా? ప్రతి నామము విశేషపూర్ణంగా ఉంటుందండి. అమ్మవారిది ఈ నామంలో విశేషం ఉంది, ఈ నామంలో లేదు అని మనం చెప్పుకోవటమే కానీ ఎంత చెప్పుకున్నా ఎంత తవ్వినా ఆ ఊట బావిలాగా ఊరుతూనే ఉంటాయి. ఒక నామాన్ని మించి ఒక నామం, ఒక నామాన్ని మించి ఒక నామం, అద్భుతం. అసలు అమ్మవారు ఒక రకంగా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఊట బావి అది, ఎంత తవ్వినా నీరులా ఊరుతూనే ఉంటుంది. విశ్వమాత గురించి ఎంత చెప్పుకుంటామండి మనం. అంతే కదా. మనం ఏంటంటే ఏదో మన పూర్వజన్మ సుకృతంతో 4 మంచి మాటలు అమ్మవారి గురించి చెప్పుకోవటమే కానీ ఆవిడని నిర్వచించే శక్తి ఎవరికీ లేదు. ఇక్కడ మనకి 48వ నామంలో శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః. పెద్ద నామం ఇది. కొంచెం ఒక్కసారి చెప్పండి. శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః. శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః అనేది నామం. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క సుదేహం అని ముందు చెప్పుకున్నాం కదా. ముందు నామంలో బంగారపు దేహంతో ఆవిడ చిదగ్ని కుండం నుంచి బయటకు వచ్చింది. ఆ బంగారు దేహానికి ఆవిడ తన యొక్క శిరోభాగం మీద ఖండ శశాంకుడు, పూర్ణ శశాంకుడు అంటే చంద్రుడు. అవును. కానీ శశాంక ఖండ సంయుక్త మకుటాయే నమో. చంద్రుడిలో ఒక భాగాన్నే ఆవిడ పెట్టుకుంది. పూర్ణచంద్రుడిలో ఒక భాగాన్ని మాత్రమే ఆవిడ శిరస్సుకి అలంకారంగా పెట్టుకుంది. అర్ధచంద్రాకారం అంటే శశాంక ఖండ అంటే ఖండించబడినటువంటి చంద్రబింబము ఎలా ఉంటుందో దాన్ని ఆవిడ నెలవంకలాగా శిరస్సుని పెంచింది. అది కూడా ఏంటి, మకుటాయే నమో నమః. మకుటం అంటే కిరీటం. ఆవిడ కిరీటానికి ముందు భాగంలో చంద్రవంకని ఆవిడ అంటే నెలవంకని ఆవిడ ఆభరణంగా ధరించింది. ఇంతవరకు బాగుంది. కానీ ఆవిడ చంద్రవంకని ఎందుకు ధరించింది, పూర్ణచంద్రుడిని ఎందుకు ధరించలేదు? అవును కదా, ఇవన్నీ సందేహాలు కదా. మరి అవునండి, పూర్ణచంద్రుడిని ధరించచ్చు కదా ఆవిడ అంటే. ఆ విశ్లేషణకారులు ఎంత బాగా విశ్లేషిస్తారంటే, అంటే అమ్మవారు ఒక పని చేసింది అంటే దానికి ఏదో చాలా చక్కటి కారణం వెనకాల ఉంటుంది. ఒక చక్కటి అంటే ఒక అన్వయము, విశ్లేషణ దాని వెనకాల తప్పనిసరిగా ఉంటాయి. దాన్ని వెతికి తీయటమే మన కవులు చేసే పని. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పూర్ణ శశాంకుడిని పెట్టుకోకుండా ఖండ శశాంకుడిని ఎందుకు, శశాంక ఖండ సంయుక్త మకుటాయ నమో నమః అంటే ఖండించబడినటువంటి చంద్రవంకని ఆవిడ ఎందుకు ఆభరణంగా ధరించింది అంటేట పూర్ణచంద్రుడిలో లోపం ఉందటండి. పూర్ణచంద్రుడిలో అంతే కదా. మరి 16 కళలతో ఉన్న పూర్ణచంద్రుడిలో నల్లటి మచ్చ అయితే మనకు కనిపిస్తూనే ఉంటుందిగా. అదే చంద్రవంకలు అయితే లేదుగా. మరి లేదుగా అంటే వంక దోషరహితమైనటువంటి చంద్రవంకని ఆవిడ తన శిరస్సును అలంకారంగా పెట్టుకుంది. ఇదొక కారణం ఉందా? ఇంకొక కారణం చెప్తున్నారు. పూర్ణచంద్రుడు ఎప్పుడైతే భూమికి దగ్గరగా వస్తాడో, పౌర్ణమి రోజున భూమికి దగ్గరగా ఉంటాడు చంద్రుడు. ఆ వచ్చిన సందర్భంలో భూమికి ఆకర్షణ శక్తి విపరీతం అయిపోయేసేసి ఈ చంద్రుడు దగ్గర రాగానే సముద్రం పొంగుతూ ఉంటుంది. ఆ ప్రకృతి బాగా మారిపోతుంది. శుక్ల పౌర్ణమి రోజున విపరీతంగా ప్రకృతిలో మార్పులు ఉంటాయి. అన్నీ మంచి మార్పులే ఉంటాయి. పౌర్ణమి రోజున ప్రకృతితో కలిసి తిరిగే వాళ్ళ ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందండి. అదైతే మనం, ఎందుకంటే ప్రకృతి అంతా శక్తివంతమై ఉంటుంది. 16 కళలతో ఉన్నటువంటి చంద్రుడు భూమికి దగ్గరగా రావడంతో ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. ఆ ప్రకృతితో కలిపి ఒక అరణ్యంలో తిరగనివ్వండి, ఒక ఉద్యానవనంలో తిరగనివ్వండి, ఒక సముద్ర ప్రాంతంలో తిరగనివ్వండి, సముద్రంలో స్నానం చేస్తారు మరి పౌర్ణమి రోజున. ఏదైనా సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారంటే ఆ నీటిలో చంద్రకిరణాలు పడి నీరు శక్తివంతం అవుతుంది. ఉట్టెప్పుడు సముద్రంలో నీళ్లు ఉంటాయి, పౌర్ణమి రోజున ఉంటాయి. పౌర్ణమి రోజున ఎందుకు స్నానం చేయమన్నారంటే ఆ పౌర్ణమి యొక్క చంద్రుడి వెన్నెల కాంతిలో ఉండేటువంటి శక్తి జలంలో ప్రవేశిస్తుంది, సముద్ర జలాల్లో. ఆ నీటితో స్నానం చేస్తే మన దేహం కూడా శక్తివంతం అవుతుంది. ఈ కారణం. కాకపోతే సముద్రం పొంగటము పౌర్ణమి రోజున ప్రకృతి బాగుండటం ఒక కారణమైతే, ఆ రోజున
శీతోష్ణ స్థితులు సరిగ్గా ఉండవు భూతలంకి. ఎందుకంటే ఈ పొంగుతూ ఉంటుంది కదా సముద్రం, ఎక్కువ చలి ఉండొచ్చు, ఎక్కువ గాలి ఉండొచ్చు, ఎక్కువ విజృంభించినటువంటి సముద్రంతో చుట్టుపక్కలంతా కొంచెం వాతావరణం భిన్నంగా మారచ్చు. అదొకటి ఉంటుంది. అమావాస్య రోజున అంతే, అసలు చంద్రుడే లేడు. అసలు చంద్రుడే లేకపోవడం కారు చీకటి. అప్పుడు సూర్యుడి యొక్క ప్రభావమే ఉంటుంది. చంద్రుడు పూర్తిగా లేకపోతే సూర్యుడి ప్రభావం ఉంటుంది కదా. అర్ధరాత్రి అయితే వేరే దేశంలో ఉంటాడు కదా, భారతదేశంలో మనకి అమావాస్య, కానీ వేరే దేశంలో అయితే సూర్యుడు ఉంటాడు కదా. ఆ సూర్య చంద్రుల యొక్క ప్రభావాలతో అమావాస్య రోజున ఏమవుతుంది, ఆటుపోటు ఎక్కువైపోయి సముద్రం విపరీతంగా పొంగుతూ ఉంటుంది. అమావాస్య రోజున ఇంకొకటి కూడా ఉంటుందండి. ఎప్పుడూ కూడా ప్రదోషము అంటే ప్రారంభ దోషకాలం అనమాట. అది దోషము అంటేనే ఆ వాతావరణం సరిగ్గా లేనట్టు లెక్క, ఏదో కొంత చెడు ఉన్నట్టు ఆ వాతావరణం లెక్క. ప్రదోషకాలం అంటారు కదా, చీకటి పడబోయే ముందర. అంటే ఏంటి, దోషము ప్రారంభమయ్యే కాలమే ప్రదోషకాలం. దోషం రాత్రి అంతా కూడా దోషకాలం. మనకి రాత్రి అంతా దోషకాలమే. జ్ఞానకాలం అంతా సూర్యుడు ఉన్నసేపే జ్ఞానకాలం. అజ్ఞానకాలం రాత్రి అని చెప్తారు. అంటే ఇది తత్వశాస్త్ర ప్రకారం చెప్పేటువంటి జ్ఞానాగ్ని కళలు కావలసిన వాళ్ళు సూర్య కళలని ఉపాసిస్తారు. సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు రావటం అనేది భూమికి ఒక శుభమైనటువంటి పరిణామమే. ఆయన వెన్నెల కానీ కాంతి కానీ చల్లదనం కానీ చీకటి పడే సమయంలో కొన్ని దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ప్రకృతిలో ప్రదోషకాలంలో. అందుకే ప్రదోషకాలం అన్నారు. దోషానికి ప్రారంభమైనటువంటి కాలమే ప్రదోషకాలం కనుక ఆ దోషకాలంలో కొన్ని చీకటి శక్తులు ఉంటాయి మనకి, ఎప్పుడూ ఉంటాయి ప్రకృతిలో. అది చీకటి పడితే విజృంభిస్తాయి, సూర్యుడు సేపు విజృంభించవు. అందుకనే సూర్యోదయానికి ముందు చేయండి, సూర్యుడు వచ్చే ముందరే మనం అన్నీ కూడా ప్రారంభించుకొని ఆ సూర్యుడిని ఉపాసిస్తే, సూర్యుడు వచ్చే ముందు అన్ని రెడీగా పెట్టుకోవాలి మనం పూజకి. పెట్టుకొని ఆ సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆ సూర్య ఉదయానికి ఉండేటువంటి ముహూర్తానికి చాలా మటుకు మన ఇవన్నీ కూడా పెడుతుంటారు, శుభముహూర్తాలు పెడుతూ ఉంటారు. అప్పుడు ఎందుకు చేయమంటారు అంటే, ప్రకృతి అంతా కూడా జ్ఞానంతో వికసించి ఉంటుంది, అజ్ఞానంతో వికసించి ఉండదు. సూర్యుడు అంటేనే జ్ఞానం, సూర్యుడు అంటేనే చైతన్యం, సూర్యుడు అంటేనే వెలుగు. ఆ వెలుగులో, ఆ కాంతితో జ్ఞానంతో కూడుకున్నటువంటి వెలుగులో మనం శుభకార్యాలన్నీ మొదలు పెట్టుకుంటాం. అవునండి. ఈ చీకటి అనేసరికి ప్రదోషకాలం నుంచి కొన్ని చీకటి శక్తులన్నీ కూడా విజృంభించి ఉంటాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా ముహూర్త నిర్ణయం చేయవలసి ఉంటుంది. చేసి చంద్రుడి ఆధారంగా పెట్టవలసి వస్తుంది. అప్పుడు సూర్యుడు ఉండడు కదా వాటికి, అందుకని చంద్రుడి ఆధారంగా ముహూర్తాలు పెట్టుకొని ఆ సమయంలో కొన్ని మంచి ముహూర్తాలు ఉండవచ్చు. చంద్రమాన ప్రకారం పెట్టినప్పటికీ కూడా ముహూర్తాలను పక్కన పెడితే చీకటి సమయంలో మాత్రం కొన్ని దుష్టశక్తులు చెలరేగే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు మన నామానికి సంబంధించినట్టు మనం చెప్పుకుంటే, అమ్మవారు చంద్రుడి యొక్క నెలవంకనే పెట్టుకుంది, కానీ సంపూర్ణ చంద్రుడిని ఎందుకు అలంకారంగా ధరించలేదు అంటే, భూతలం మీద ఉన్నటువంటి జనాలందరికీ కూడా సమశీతోష్ణ స్థితి ఉండదు వాళ్ళకి. అంటే ఉష్ణం కానీ చలి కానీ సమంగా ఉండకుండా ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుంది పౌర్ణమికి అమావాస్యకి. అందుకని ఆవిడ చంద్రబింబాన్ని పూర్తిగా ధరించకపోవటానికి కారణం ఇదని చెప్తున్నారు. రెండోది ఏమిటి, అసలు వీళ్ళ వంశంలో అందరూ అమ్మవారి సదాశివ కుటుంబం ఉంది కదా, అందరూ చంద్రవంకను ధరించి ఉంటారు, ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్ప. ఈయనకుంది కదా ఫాలచంద్రాయ నమః, గణపతికి యొక్క దీంట్లో గజాననాయ నమః, ఫాలచంద్రాయ నమః రెండు వస్తాయి ఆయనకి. ఆయన ఏంటి, ఫాలం నుదుటి భాగాన చంద్రుడిని ఆయన అలంకరించుకుంటాడు. చంద్రుడేమో ఊరికే చంద్రకళను ధరించి ఉంటాడు, ఆయన శిరస్సు మీద అంతగా మనం చెప్పలేం. చంద్రకళని ఆయన కూడా ధరించి ఉంటాడు. ఒక్కసారి శిరస్సు మీద వేస్తూ ఉంటారు, ఒకసారి కొంచెం కిందకు వేస్తూ ఉంటారు. మొత్తానికి చంద్రకళని ఆయన కూడా ధరించి ఉంటాడు. కానీ అమ్మవారు మాత్రం శశాంక ఖండ సంయుక్త మకుటాయ నమో నమ, ఆవిడ మకుటం దగ్గర, ఆవిడ యొక్క కిరీటం దగ్గర చంద్రవంకని కూడా ఆవిడ ధరించి ఉంటుంది. ఆయన కూడా శశాంక శేఖరుడు కదా, ఆయన కూడా శశాంక శేఖరుడే. అందుకని ఆయన ఒక్క శిరస్సు మీద కూడా చంద్రవంక ఉంటుంది. అంటే వీళ్ళ కుటుంబంలో నలుగురుంటే ముగ్గురు వ్యక్తులు చంద్రరేఖని అలంకారంగా ధరించిన వాళ్ళే వీళ్ళు. ఎందుకు ధరించారు చంద్రరేఖనే, ఎందుకు ధరించారంటే, భూమికి దగ్గరగా ఉన్నప్పుడు చంద్రుడు భూమి యొక్క స్థితిగతులు వాతావరణం మారుతుంది కనుక, చంద్రవంకని పెట్టుకున్నప్పుడు భూమి స్థితి బాగుంటుంది కనుక. అంటే ఇప్పుడు పాడ్యమి నుంచి ఏ దశమి వరకు అనుకోండి, కొన్ని దశమి వరకు కూడా అక్కల్లా
చవితి పంచమి వరకు చంద్రవంకే ఉంటుంది, పూర్తిగా రాదు ఇంకా. అప్పుడు అష్టమి వరకు ఇంకా మాట్లాడాలండి. అష్టమి వరకు చంద్రవంకే ఉంటుంది. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంది. అలా తన భక్తులకి ఇబ్బంది కాకుండా అమ్మవారు చంద్రరేఖని మాత్రమే ధరించింది అనేటువంటి ఒక విశేషణం ఉంది. ఇంకొక విశేషణం కూడా చెప్పుకోవాలండి దీంట్లో. అమ్మవారు చంద్రుణ్ణి, పూర్ణచంద్రుడిని ధరించకపోవటానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. ఏమిటంటే మనకి వినాయక చవితి కథలో ఒక కథ వస్తుంది. ఆ వినాయకుడు చక్కగా ఉండ్రాళ్ళు అన్నీ బాగా భుజించి పెద్ద లంబోదరంతో తిరిగి వస్తుంటే చంద్రుడు చూసి నవ్వాడు. ఆయన పొట్ట పగిలి ఉండ్రాళ్ళన్నీ బయటికి వచ్చినాయి. అప్పుడు పార్వతీదేవి శాపం పెట్టిందని కూడా ఉంది మనకి. చవితి నాడు చంద్రుడిని చూస్తే మీరు నీలాపనిందలా గుగాదగా అని చెప్పేసి ఒక శాపం కూడా పెట్టింది ఆవిడ. ఈ కథ మనకున్నది కదా. అప్పుడు పూర్ణచంద్రుడే నవ్వాడు వినాయకుడిని చూసి. పూర్ణచంద్రుడే నవ్వాడు. నవ్వినప్పటికీ కూడా అమ్మవారు తన మాతృ హృదయంతో చంద్రుడిని క్షమించింది. ఎందుకు క్షమించింది? అమ్మవారి లలితాదేవిలో లక్ష్మీ అంశ కూడా ఉంది. ఆ లక్ష్మికి ఈయన సహోదరుడు, ఇద్దరు కలిసి సముద్రంలో పుట్టారు. క్షీర సముద్రంలో లక్ష్మీ సహోదరి అయిన మహాన్ వస్తుంది మనకి చంద్రుడిది. అవునండి. మళ్ళీ ఈ చంద్ర సహోదరి అయిన మహాన్ ఈయనకు వస్తుంది. అందుకని వీళ్ళిద్దరూ క్షీర సముద్రం చిలికేటప్పుడు లక్ష్మీదేవి ఎలా ఉత్పన్నమైందో క్షీర సముద్రంలోంచి చంద్రోదయం కూడా అట్లాగే అయింది. అందుకని తన యొక్క అంశ అయినటువంటి లక్ష్మీదేవితో తోడబుట్టినవాడు. అందుకనే చంద మామ, ఆయన మామ. ఈవిడ అమ్మ అయితే ఆయన మామేగా, మరి తమ్ముడు కనుక మనకు అమ్మవారు, ఆ అమ్మ తమ్ముడు మనకు మామేగా. అందుకని చంద్రుడు అనుకుంటే చందమామ అంటాము. మామ అయ్యాడు మనందరికీ కూడా. సో ఆ చందమామని పరిపూర్ణంగా ఉన్నప్పుడు స్వీకరించి అప్పుడు వినాయక చవితి రోజున ఆయన పరిహసించాడు కనుక క్షమించి పూర్ణచంద్రుడిని కాకుండా అర్ధచంద్రుడిని ఆవిడ ధరించింది అని మరొక అర్థం. అంటే మాతృ హృదయం కదా అమ్మవారిది. అందుకని తన కొడుకు యొక్క ఉదరం పగిలి ఉండ్రాళ్ళు బయటికి రావడానికి కారకుడైన చంద్రుడిని అప్పుడు బాగా శపించిన తర్వాత క్షమించి ఖండ శశాంకుడిని ఆవిడ మకుటంలో ధరించిందని ఒకటి. రెండోది, అర్ధనారీశ్వరత్వంలో వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చినప్పుడు ఆ చంద్రుడిని సమంగా ఇద్దరు కూడా పంచుకోవాలి అంటే శివుడు భూమి కదా మనకు, అది ఉంది కదా, కామేశ నయన కుముదాహ్లాద కౌముది అనే నామం ఉంది. ఆయన యొక్క కుముదాలు కలువ నేత్రాలకి అమ్మవారు వెన్నెలైంది. ఆయన యొక్క నేత్రాలు విచ్చుకోవాలంటే ఈవిడ చంద్రుడు అవ్వాలి కదా, కుముదాహ్లాద చంద్రిక. అక్కడ కూడా అర్ధనారీశ్వరత్వం కనిపిస్తోందిగా. అలాగే ఇక్కడ కూడా భూమి శివుడు అయినప్పుడు ఆ శివుడికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రుడు పరిపూర్ణ చంద్రుడు అయితే మళ్ళీ దాంట్లో వంక ఉంటుంది, మచ్చ ఉంటుంది కనుక చంద్రుడిని సగభాగం ధరించటానికి శివుడికి ఎంత సగభాగం ఇచ్చిందో తను కూడా అంతే సగభాగం తీసుకుంది ఈవిడ. పరిపూర్ణ చంద్రుడిని ఇద్దరు కూడా ధరించలేదు. ఇక్కడ కూడా శివుడికి శ్రీమాతకి అర్ధనారీశ్వరత్వం ఉందన్నమాట. అంటే శశాంక ఖండ సంయుక్త మకుటాయ నమో నమః అన్న నామంలో అర్ధనారీశ్వరత్వం ఉంది, వాతావరణ సమతౌల్యం ఉంది, గణపతి చవితి ఒక పురాణ కథ ఉంది. ఇది కాక పూర్ణచంద్రుడిని ధరించటంలో ఆవిడ ఎటువంటి మాతృలాలిత్యం చూపించి తన యొక్క శిరస్సును అర్ధచంద్రాకారాన్ని తీసుకుంది అంటే ఆవిడ చంద్ర సహోదరి శ్రీమాత యొక్క అంశ ఉన్న లక్ష్మీదేవి. ఇన్ని అంశాలు ఉన్నాయండి దీంట్లో. ఆవిడ మామూలుగా ఏదో అర్ధచంద్రాకారం తల మీద పెట్టుకుంది అన్న నామం అయితే అది సామాన్య అర్థమే చెప్పుకుంటాం. విశేషార్థాలు చెప్పుకోవాలంటే వాళ్ళు చిదగ్నికుండ సంభూత అయినటువంటి అమ్మవారు నెలవంకని ఉట్టిగా ఎందుకు ధరిస్తుంది? ఎంతో విశేషం ఉంటుంది దానికి. దాంట్లో కొన్ని విశేషాలు మాత్రం మనం చెప్పుకోగలిగాం. అదండి నామార్థము. చాలా చక్కగా వివరించారండి. ఒక్క నామంలో ఎన్ని నిగూఢంగా ఉన్నాయి. కానీ ఒకటండి, చంద్రుడిలో మచ్చ ఎందుకున్నది అన్నది ఒక ఎపిసోడ్లో చెప్పుకుందాం. అలాగే ఎపిసోడ్లో అలాగే చెప్పుకుందాం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.